ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు త్వరలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం పొందుపరచనుంది. రాష్ట్రంలో త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఏ కుటుంబానికి ఏ అవసరాలున్నాయోనని అంశాన్ని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమం అవసరమైన వారికి వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. ప్రతి కుటుంబానికి ఇచ్చేటువంటి ఫ్యామిలీ కార్డులో ప్రభుత్వం ఇచ్చే స్కీముల వివరాలు పొందుపరచాలని ఆదేశించారు. ఆధార్ తరహాలో లబ్ధిదారుడు ఫ్యామిలీ కార్డును ఉపయోగించుకునేలా ఉండాలన్నారు. కార్డులోని వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలన్నారు. ఇక త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని, ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదని చంద్రబాబు తెలిపారు. అందరికీ లబ్ధి కలిగేలా అవసరమైతే స్కీమ్లను రీడిజైన్ చేసే అంశాన్ని పరిశీలిద్దామని అధికారులకు సూచించారు. ఈ ఫ్యామిలీ కార్డు ద్వారా పింఛన్లు, రేషన్, ఆరోగ్య పథకాలు, విద్యా సదుపాయాలు, సబ్సిడీలు వంటి అన్ని ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా చేరేలా ప్రభుత్వ చర్యలు తీసుకోనుంది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ కార్డుల పంపిణీ జరిగే అవకాశం ఉంది. రాబోయే కొన్ని నెలల్లో పైలట్ ప్రాజెక్టు రూపంలో కొన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులో ఈ కార్డు ఆధారంగా పలు పథకాల రిజిస్ట్రేషన్లు, పునరుద్ధరణలు కూడా ఈజీగా అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ కార్డులను దశల వారీగా పంపిణీ చేయాలని నిర్ణయించగా, వచ్చే సంవత్సరంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో పారదర్శకతలో పాలన మరింత ముందడుగు వేసిందని చెప్పొచ్చు.